భూమిని మన శరీరంతో పోల్చవచ్చు. శరీరం అనేది ఎప్పటికైనా నశించేది. ఈ నశించే శరీరానికి కావలసినది ఆరోగ్యం, ఆనందం మరియు సుఖము. ఈ శరీరం ఆరోగ్యం, ఆనందం మరియు సుఖముతో విరాజిల్లాలంటే శరీరం 3 రకాల సమస్యల నుండి బయటపడాలి. ఆ 3 రకాల సమస్యలు ఏమిటి? వాటి నుండి ఎలా బయటపడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో లెట్ us go to our 3-fold troubles of every body. ప్రతి శరీరానికి గల 3 రకాల సమస్యలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో నెంబర్ 1, బలహీనపడిన ఆంతరంగిక జీవశక్తి లేదా ఓజస్సు తగ్గడం. జీవశక్తి క్షీణించడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అంటే నెంబర్ 1, జలుబు, దగ్గు మొదలైన సమస్యలు. నెంబర్ 2, శరీరం, చర్మం, తల వేడి చేయుట, శరీరంలో ఉష్ణం పెరుగుట లేదా పిత్తం పెరుగుట. ఇక 3వది శ్వాస సంబంధిత మరియు అరుగుదల సమస్యలు. అంటే ఒక శరీరంలో ఓజస్సు తగ్గితే జీవశక్తి గనక తగ్గింది అనే దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఈ 3 రకాలైనటువంటి సమస్యలు ఆ శరీరం గురవుతుందన్నమాట. జలుబు, దగ్గు, అలాగే వేడి చేయడం అండ్ శ్వాస మరియు ఉదర సంబంధిత సమస్యలు ఇవి ఎక్కువగా ఉన్నాయంటే మనలో జీవశక్తి తగ్గింది అని అర్థం. ఇక 2వ ముఖ్యమైన సమస్య, శరీరానికి గల ముఖ్యమైన సమస్య దేనివల్ల వస్తుంది అని అంటే బ్యాడ్ కర్మ వల్ల, చెడు కర్మ చేయడం వలన. పూర్వం మనం గతంలో గనక ఏదైనా చెడు కర్మ చేసి ఉంటే దాని యొక్క రిజల్ట్ ప్రెజెంట్ మనం అనుభవించడం అనమాట. గతంలో చేసిన తప్పుల ప్రభావాలు అంటే పూర్వం ఆరోగ్య నియమాలు ఉల్లంఘించాం, వీ డిడ్ంట్ ఒబే ద హెల్త్ లాస్ ప్రీవియస్లీ, దెన్ వీ విల్ డెఫినెట్లీ ఫేస్ ఎట్ ప్రెజెంట్ ద క్రానిక్ డిసీజెస్. మనం పూర్వం హెల్త్ నియమాలను మనం పాటించకపోతే ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా బ్యాడ్ కర్మకి సంబంధించింది. ఇక 3వ సమస్య, అతి ముఖ్యమైన సమస్య సంస్కారాలు. అంటే నేను ఈ శరీరాన్ని అనే అహంభావం మరియు సెన్స్ అటాచ్మెంట్స్. అంటే మెయిన్గా ఏంటంటే హ్యాబిట్స్ అనమాట. అది చిన్నప్పటి నుంచి కావచ్చు, ప్రీవియస్ ఇన్కార్నేషన్స్, గత జన్మలలో కావచ్చు. మనం కనుక కొన్ని సంస్కారాలు అంటే హ్యాబిట్స్ని మనం బాగా స్ట్రాంగ్గా ఫ్రేమ్ చేసేసుకున్నాం. సో అవి గ్రూవ్స్ లాగా మన మైండ్లో అలా ఉండిపోతాయి అన్నమాట. అవి మనం రీవైర్ చేయాలి, వాటిని అన్నిటినీ కూడా నీట్గా పెట్టుకోవాలి. సో సంస్కారాలు, బ్యాడ్ హ్యాబిట్స్, పూర్వపు హ్యాబిట్స్ వల్ల వచ్చేటువంటి సమస్యలు. మెయిన్గా సెన్స్ అటాచ్మెంట్స్, అన్ని ఇంద్రియాలకి మనం అటాచ్మెంట్ అనేది పెంచుకుంటాం. ఈవెన్ ద ఫ్యామిలీ మనం ఫ్యామిలీతో అటాచ్మెంట్ కూడా అది ఆ స్ట్రాంగ్ బాండ్. ఫ్యామిలీ లేకపోతే మనం ఉండలేము, పిల్లలు లేకపోతే నేను ఉండలేను, భర్త లేకపోతే నేను ఉండలేను, భార్య లేకపోతే నేను ఉండలేను. సో అవన్నీ కూడా సంస్కారాలు. దే ఆర్ జస్ట్ హ్యాబిట్స్ అనమాట, ఇంద్రియాశక్తి. సో మనం ఒక చూడడానికి, ఎక్కువ ఓవర్ ఈట్ చేయడానికి, అవన్నీ ఇంట్రెస్ట్ చేసి చూపించడము, అలాగే శారీరక పరిధులలో జీవించుట, నేను ఈ శరీరాన్ని అనే ఆలోచనలోనే ఉండడం. ఆ పరిధి, ఒక బౌండరీ ఏర్పరచుకోవడం, ఆ బాడీ బౌండరీని ఏర్పరచుకోవడం అనమాట. శరీర సుఖాలు తప్ప వేటిపైన ఆసక్తి చూపకపోవడం, కోరికలతో తప్పించడం. సో ప్రతి శరీరము కూడా ఈ 3 రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటుంది. సో ఈ 3 రకాల కష్టాల నుండి ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే అష్టాంగ మార్గం ఒక్కటే దారి, 8-fold యోగా అని అంటాం. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఈ పై చెప్పిన 3 రకాల కష్టాల నుండి మనం ఓవర్కమ్ చేయాలి, రక్షించబడాలి, ప్రొటెక్ట్ చేయబడాలి అనే దానికి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి 8-fold యోగాలో మొట్టమొదటిది ఏంటంటే చుట్టూ ఉన్న సమాజం పట్ల మనకున్న బాధ్యత తెలుసుకొనుట మరియు సమాజంతో కలిసి జీవించుట. ఇక 2వ మార్గం ఏమిటి అంటే నియమ, అంటే స్వీయ క్రమశిక్షణ మరియు మంచి అలవాట్లను పెంపొందించుకొనుట. ఇక 3వ మార్గం ఏమిటి అంటే ఆసనం, శరీరాన్ని స్థిరంగా ఉంచుకొనుట. ఆరోగ్యవంతమైన శరీరం ఎంతసేపైనా ఎక్కడైనా గంటల కొద్దీ కూర్చోగలుగుతుంది. ధ్యానంకు ఆటంకం లేకుండా శరీరాన్ని కాపాడుట, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసి శరీరాన్ని హెల్తీగా ఉంచుకొనుట.
ఇక 4వ మార్గం ఏమిటి అంటే ప్రాణాయామ. ప్రాణాయామ అంటే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసి ప్రాణశక్తిని కంట్రోల్లో ఉంచుకుని తద్వారా నాడీ మండలం అంటే నర్వస్ సిస్టమ్ను కామ్గా, ఆలోచనలు లేకుండా లేదా తగ్గేటట్లుగా చూసుకోవటం. ఇక 5వ మార్గం ఏమిటి అంటే ప్రత్యాహార అంటే ఇంటీరియరైజింగ్ ద మైండ్, బయట ప్రపంచంకు రియాక్ట్ అవ్వకుండా ఉండగలగటం. స్టాప్ రియాక్టింగ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్. అవతలి వారి మాటలకు, చూపులకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే ప్రభావితం కావడం లేదా ఆకర్షితులు అవ్వడం. ఎదుటి వ్యక్తి ప్రభావానికి లోనై మన సొంత నిర్ణయాన్ని మార్చుకోకుండా ఉండగలగడం. ఇంటీరియరైజ్ చేయాలి మన మైండ్ని. ఇక 6వది ఏంటి అంటే ధారణ, కాన్సన్ట్రేషన్, ఫిక్సింగ్ ద మైండ్స్ అటెన్షన్ ఆన్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్. ఇక 7వ మార్గం ధ్యానం, మెడిటేషన్, ఎక్కువసేపు ఒకే విషయం పట్ల ధారణ, తేలికగా ఈజీగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళగలగడం. ఇక 8వది సమాధి స్థితి, ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఆర్ స్పిరిచువల్ లిబరేషన్, ఎక్స్పీరియన్సింగ్ ప్యూర్ బ్లిస్ అండ్ ట్రూత్.